నగరంలోని చార్మినార్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనకు నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్. అని మనం చూడవచ్చు. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో అతిపెద్ద అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 17 మంది కూడా ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టుగా ఇప్పటికే వెల్లడించినట్టు పరిస్థితి కాబడుతుంది. అంటే అఫీషియల్గా మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు, కానీ అన్అఫీషియల్గా మాత్రం ఇప్పటికే 17 మందిగా చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ అగ్ని ప్రమాదం అంటే ఉదయం అంటే 5:30 నుంచి 6 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అంటే షార్ట్ సర్క్యూట్ ద్వారా ఎక్కడైతే ఏసీ కంప్రెషర్ ఉంటుందో ఏసీ కంప్రెషర్ పేలిందని చెప్పేసి మాత్రం స్థానికులు చెప్తున్నారు. అంటే ఎవరు ఎట్లా జరిగింది అనేది మాత్రం అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఆ చార్మినార్ దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రజలైతే చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఆ లోన అంటే ఇంట్లో దాదాపుగా 8 కుటుంబాలు ఉన్నాయి. అసలు ఆ కుటుంబాలకు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా డోర్ లాక్ చేసుకున్న పరిస్థితి కాబడుతుంది. తెల్లవారుజామున గారె నిద్రలో వాళ్ళు ఉన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఏదైతే కింద చార్మినార్ ఆ కింద ఎవరైతే ఉన్నారో, ఈ రోడ్డు కింద ఎవరైతే ఉన్నారో ఒకసారిగా శబ్దం వినపడింది. ఆ శబ్దం వినపడినతో కూడా మంటలు కూడా అలుముకున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఏమంటే ఇమీడియట్గా మంటలు కూడా చెలరేగడంతో కూడా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అక్కడ స్థానికంగా ఉన్నట్టు కింద ఎవరైతే ఆ బ్లాస్టింగ్ అది షార్ట్ సర్క్యూట్ తోటి ఆ కంప్రెషర్ పేలిందని చెప్తున్నారో వాళ్ళు ఇమీడియట్గా కూడా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో కూడా దాదాపుగా 7 నుంచి 7:15కి ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించినట్టు అధికారులు ఒక ఫైర్ ఇంజన్తో మాత్రమే అక్కడికి వచ్చినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా అప్పటికే మంటలు మొత్తం కూడా అనుకున్నాయి. మొత్తం కూడా దట్టమైనటువంటి పొగలు మొత్తం కూడా ఆ ఇంట్లోకి మొత్తం వ్యాపించినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే లోన ఇంట్లో ఉన్నట్టు దాదాపుగా 8 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 8 కుటుంబాలు కూడా దాదాపుగా సమ్మర్ హాలిడేస్ కోసం వాళ్ళ చుట్టాలు మొత్తం కూడా, ఎందుకంటే ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడో హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి వ్యాపార నిమిత్తం ఇక్కడ మొత్తం కూడా సెటిల్ అయినట్టు పరిస్థితి కాబట్టి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కొన్ని ఫ్యామిలీలు వాళ్ళ చుట్టాలు ఈ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 8 ఫ్యామిలీలు ఈ ఇంట్లో నివాసం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే 8 ఫ్యామిలీలు ఒక్కసారిగా ఆ పొగలు మొత్తం కూడా ఇంట్లోకి కమ్మడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అసలు ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు. చిన్నపిల్లలకైతే పూర్తి స్థాయిలో కూడా ఊపిరి ఆడకనే చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పటికే ఆ మంటలు మొత్తం కూడా లోన వ్యాపించింది. పూర్తి స్థాయిలో కూడా పొగలు కూడా వ్యాపించడంతో కనీసానికి వాళ్ళు ఎవరికి కూడా ఫోన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియదు. పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఆ కరెంటు మొత్తం కూడా పోయింది. అంతేకాకుండా లోన మొత్తం పొగలు వ్యాపించడంతో కూడా మొత్తం కూడా చీకటిమయమైంది. ఎగ్జిట్ మాత్రం ఒకటే ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. కనీసానికి వాళ్ళు ఎగ్జిట్ కూడా అంటే బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఎగ్జిట్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. పూర్తి స్థాయిలో కూడా కింద షాపింగ్ ఉంటుంది. కింద షాపింగ్కి 2 షట్టర్స్ ఉన్నాయి. 2 షట్టర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేసి ఉండడంతో కూడా పైన మాత్రమే వీళ్ళు ఉంటున్నారు. కింద షాపింగ్ ఉంది, పైన వీళ్ళు ఉంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ ఇంటికి వెళ్ళడానికి ఒక ఎగ్జిట్ మాత్రమే ఉంది. ఇన్ అవుట్ మాత్రం ఒకటే డోర్ ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఆ డోరు లాక్ చేసి ఉంది. అయితే ఆ డోరు ఎక్కడ ఉందో ఏంటనేది కూడా పూర్తిగా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా లోన మొత్తం కూడా చీకటిమయమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి కూడా పొగలు వ్యాపించింది. ఎక్కడ మంటలు ఉన్నాయి, ఎక్కడ ఏముందన్నది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి తెలియదు. కనీసానికి బయట వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు కనీసానికి వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ మొత్తం కూడా అప్పటికే మంటలు వ్యాపించి పొగలు అలుముకోవడంతో కూడా వాళ్ళ వస్తువులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. కనీసానికి వాళ్ళ ఎగ్జిట్ డోర్ ఎక్కడుందో వాళ్ళకే తెలియని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే స్థానికులు చెప్తున్నటువంటి కథనాలు, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ స్థానికులు మాత్రమే దీన్ని ముందు గుర్తించారు. అక్కడ ఒకసారిగా ఆ మంటలు వ్యాపించడం, పొగలు వ్యాపించడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏసీ కంప్రెషర్ బయట వైపు ఉందో అది బ్లాస్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోటి అది బ్లాస్ట్ కావడంతో ఈ మంటలు వ్యాపించిందని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు దీనిపై అయితే కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ పంచనామా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వచ్చిన తర్వాత మనం చూడొచ్చు, తెల్లవారు జరిగిన అక్కడికి వచ్చినట్టు ఫైర్ సిబ్బంది కూడా కొంచెం ఏదైతే నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ఫైర్ ఇంజన్ తోటి అక్కడికి వచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది. కనీసానికి వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫైర్కి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి ఫైర్కి సంబంధించినటువంటి ఉన్నాయి, సేఫ్టీకి సంబంధించి, కానీ అవేం పట్టకరాకుండా కేవలం ఒక ఫైర్ ఇంజన్ తోటి మాత్రమే అక్కడికి వచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ తోటి రావడంతో కూడా దాదాపుగా అది 5:30-6 గంటల సమయంలో ఆ సంబంధించిన ఫైర్ జరిగింది. ఫైర్ జరిగిన తర్వాత 7-7:15కి ఫైర్ సేఫ్టీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి అప్పటికే అదంతా కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఫైర్ ఇంజన్ తోటి ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా లోనికి వెళ్ళలేని పరిస్థితి. అక్కడ మంటలు ఏదైతే నీళ్లతోటి మంటలు ఆర్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ తోటి అయినటువంటి పరిస్థితి. అప్పటికే భారీ ఎత్తున కూడా ఆ బిల్డింగ్ మొత్తం కూడా పైన ఉన్నట్టు 2 స్టేర్లకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ మంటలు వ్యాపించడం, పొగ కూడా మొత్తం వ్యాపించినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఫైర్ సిబ్బంది కొద్దిగా నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు పకడ్బందీగా ఉండి వాళ్ళు ఇంకా కొంచెం సేఫ్టీతో వస్తే కొద్దిగా ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా అక్కడ ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి దాదాపుగా ఏదైతే 30 మంది పైన ఉన్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దాదాపుగా 8 కుటుంబాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. సమ్మర్ హాలిడేస్లో అక్కడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లున్నారు ఏంటనేది కూడా తెలియదు. ఇమీడియట్గా అయితే ఆ షట్టర్స్ కూడా వాళ్ళు చూసుకున్నట్టయితే బ్రేక్ చేసి అయితే ఫైర్ సిబ్బంది అదంతా కూడా క్లోజ్ చేశారు. అంతేకాకుండా ఫైర్కి సంబంధించిన
సంబంధించినటువంటి మళ్ళీ అదనంగా కూడా ఒక 4-5 ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో కూడా సేఫ్టీకి సంబంధించిన రెస్క్యూ టీమ్ని కూడా ఇక్కడ పట్టుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గాయాలైన వాళ్ళతో పాటు వాళ్ళకి ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మత్తులో జారుకున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా డోర్ లాక్ చేసుకుని వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. అప్పటికే బెడ్రూమ్లకి ఆ మంటలు అలుముకుని, అంతేకాకుండా దట్టమైన పొగ కూడా అలుముకోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆక్సిజన్ అనేది అందక పూర్తి స్థాయిలో స్పృహ కోల్పోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్పృహ కోల్పోయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఆ అంబులెన్స్ ద్వారా అయితే హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కాబడుతుంది. తాజాగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటే ఇప్పటికీ 17 మంది చనిపోయినట్టుగా అయితే అనఫిషియల్గా తెలుస్తున్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇంకా ఎవరు చనిపోయారు ఏంటనేది కూడా ప్రకటించలేదు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉదయమే చెప్పిన పరిస్థితి కాబట్టి దీనిపై ఇప్పటికే పీఎం కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎందుకంటే చార్మినార్లో జరిగినటువంటి ఈ ఘటన చాలా దురదృష్టమైనటువంటి ఘటన అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి పీఎం ఫండ్ కూడా చూసుకున్నట్టయితే చనిపోయిన వ్యక్తులకి 2 లక్షలు, అదేవిధంగా ఏదైతే గాయాలైనటువంటి వ్యక్తులకి 50,000 ఇచ్చారు. మెరుగైన వైద్యం కూడా ఇమీడియట్గా అందించాలి, వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నారని చెప్పేసి కూడా పీఎం కొద్దిసేపటి కిందంటే వెల్లడించిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇది ఒక నిర్లక్ష్య ఫైర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైనా అంటే హైదరాబాద్ నగరంలో ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు అడావుడి చేస్తారు. ఆ తర్వాత 10-15 రోజులు అడావుడి చేసి పూర్తి స్థాయిలో కూడా దాన్ని మర్చిపోయే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో జరిగినట్టు ఫైర్కి సంబంధించి మనం చూసుకుంటే ఫైర్ సేఫ్టీ లేకనే చాలా చోట్ల కూడా ఫైర్ సంబంధించినట్టు ఘటనలు చోటు చేసుకుని అక్కడ చాలామంది కూడా నష్టపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే ఘటనలు జరిగిన సమయంలో మాత్రమే ఒక 5 నుంచి 10 రోజులు మాత్రం అధికారులు అడావుడి చేస్తారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కూడా అడావుడి చేస్తుంది. కానీ పూర్తిగా మళ్ళీ ఆ సేఫ్టీ కూడా పట్టించుకోదు. మనం చూసుకోవచ్చు ఈ రోజు జరిగినటువంటి పాత బస్తీ, అది పాత నగరం అయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ఇంటికి వెంటిలేషన్ అనేది లేదు. పూర్తిగా మనం చూసుకుంటే ఎగ్జిట్ డోర్ ఒకటే, ఇన్ ఒకటే, అవుట్ ఒకటే డోర్ ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. వాళ్ళు లోనకి వెళ్ళి లాక్ చేసుకున్న తర్వాత లోన ఏం జరిగినా సరే మళ్ళీ లోనకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కనీసానికి మనం చూసుకుంటే వెంటిలేషన్ లేకపోవడం కారణం వల్లనే దాదాపుగా ఈ భారీ ఎత్తున ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. 17 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఎందుకంటే వెంటిలేషన్ నుండి పూర్తిగా ఫైర్ సంబంధించిన సేఫ్టీ ఏదైతే ఉంటే పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజన్ చుట్టూ తిరిగే విధంగా ఉన్నా కానీ పూర్తిగా వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే పాత బస్తీలో ఉన్నటువంటి పాత కట్టడాలు కాబట్టి, ఎందుకంటే 100 ఏళ్ల లాంటి కట్టడాలు అక్కడ ఉన్నాయి. పూర్తిగా ఒక బిల్డింగ్ అనుకుని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా వెంటిలేషన్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. కింద షాపింగ్స్ ఉంటాయి, పైన వాళ్ళు నివాసం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఈ ఫైర్ జరిగినటువంటి పరిస్థితి కూడా ఆ బిల్డింగ్ కూడా అలాంటిదే. కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, పైన వాళ్ళు 2 స్టేర్లలో ఉంటారు. వాళ్ళ బంధువులు కూడా వచ్చినటువంటి జరుగుతుంది. అయితే దాదాపుగా నిన్న ఉదయం నుంచి దాదాపుగా సాయంత్రం అంటే తెల్లవారుజామున కూడా ఈ సంబంధించినటువంటి ఏసీలు ఆన్లో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా కెపాసిటీ సరిపోకనా లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ ఏసీ మాత్రమే బ్లాస్ట్ అయిందని చెప్పేసి, కంప్రెషర్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి మాత్రం స్థానికులు చెప్తున్నారు. కానీ ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, పంచనామా కూడా చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అంటే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా పోలీసులు కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే క్లూస్ టీములు కూడా ఇక్కడ చేరినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఫైర్కి సంబంధించిన ఏదైతే రెస్క్యూ టీములు కూడా ఇక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఆదివారం అంటే చార్మినార్ చూడడానికి చాలామంది కూడా సందర్శకులు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో కూడా సందర్శకులను అయితే నిలిపేశారు. మనం చూసుకున్నట్టయితే చార్మినార్ చుట్టూ ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా బ్లాక్లు చేశారు. ఎమర్జెన్సీ ఉంటాం తప్ప మిగతా ఎవరు కూడా సందర్శకులు ఈ ప్రాంతానికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని ప్రధాన రహదారుల దగ్గర అయితే బ్యారిగేట్స్ కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్కి సంబంధించిన ఘటన జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగాలు మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ ఇక్కడికి వచ్చాడు. అంతేకాకుండా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మేయర్ కూడా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఘటన జరిగినటువంటి ఏ ప్రాంతం ఏదైతుందో దాన్ని పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఘటనకి కారణాలు ఏంటి, పూర్తిగా అంటే ఫైర్ సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళు స్పందించారా లేదంటే జరిగినటువంటి విధి విధానాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా లేదా మరి ఏదైనా కారణాలు ఉన్నాయి ఏంటి దాని మీద కూడా ఇప్పటికే ఆ క్లూస్ టీమ్ అయితే వచ్చి పరిశీలన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ 17 మంది అంటే హైదరాబాద్ నగరంలో జరిగినట్టు అతి భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కానీ ఇంత ప్రాణ నష్టం ఎప్పుడు లేదు. 17 మంది చనిపోయినట్టు ప్రాణ నష్టం ఎప్పుడు కూడా లేదు. చనిపోయిన
చాలా తక్కువ సంఖ్యలో చనిపోయినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ఈ భారీ ఏదైతే జరిగిందో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంతకంటే భారీ అగ్ని ప్రమాదాలు జరిగినాయి కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది తప్ప ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు పెద్దగా జరగలేదు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చార్మినార్ ప్రాంతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల్లో భారీ ఎత్తున కూడా ప్రాణ నష్టాలు జరిగినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది కూడా, ఎందుకంటే దాదాపుగా 30 మంది పైచిలకు కూడా ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొంతమంది వాళ్ళ చుట్టాలు వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తుంది. వాళ్ళ పొజిషన్ కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీకి సంబంధించి ఏదైతే ఉందో హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ బులెటిన్ విడుదల చేస్తే తప్ప వాళ్ళు విడుదల చేసి హాస్పిటల్కి సంబంధించినట్టు వాళ్ళు ఒక మెడికల్ బులెటిన్ కనుక విడుదల చేస్తే తప్ప ఎవరి పరిస్థితి ఏంటి ఎలా ఉందనేది కూడా పూర్తిగా రాదు. ఎందుకంటే ప్రస్తుతానికైతే 17 మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. వాళ్ళ పేర్లు కూడా కొన్ని స్క్రీన్ మీద మన ఐ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. పూర్తి స్థాయి కూడా ఉదయం నుంచి కూడా ఐ న్యూస్ అయితే ఈ ప్రతిదీ అగ్ని ప్రమాదం సంబంధించిన మినిట్ కూడా లైవ్ ఇస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే కోరుకుంటాం మనం కూడా. ఎందుకంటే కేవలం ఇదొక మనం చూసుకున్నట్లయితే ఒక తప్పిదం. అంటే వాస్తవానికి ఏంటంటే అది బ్లాస్టింగ్ కావడం ఏదైతే ఉందో కంప్రెషర్ సంబంధించినట్టు బ్లాస్ట్ కావడం లేదా షార్ట్ సర్క్యూట్ తోటి జరిగిందా ఏదైనా కానీ ఇది ఒక తప్పిదం అనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి ఇంట్లోకి వ్యాపించి అప్పటికే పొగలు కూడా కమ్మేదారకు కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాలని చూసుకోరు. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు చిన్నపిల్లలు కానీ లేదా వృద్ధులు కానీ వాళ్ళని ఎత్తుకొని బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ ఇంటికి వెంటిలేషన్ లేకపోవడం, ఎగ్జిట్ మొత్తం క్లోజ్ అయి ఉండడం, పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఏ డోర్లు ఉందో కూడా తెలియదు. ఎందుకంటే ఒకటే డోర్ ఉంది, ఆ డోర్ నుంచి ఇన్ అవుట్ అదే ఉంది. పూర్తిగా అప్పటికే ఇంట్లోకి మంటలు వ్యాపించింది. అప్పటికే పొగలు కూడా కమ్ముకోవడంతో కూడా వాళ్ళు అయోమయమైన పరిస్థితి కాబడుతుంది. వాళ్ళ మనుషులు అంటే ఒకరికొకరు కనపడే పరిస్థితి కూడా ఆ ఇంట్లో లేదు. పూర్తి స్థాయిలో కూడా ఆ పొగలు మెయిన్గా అంటే మంటలతో పాటు పొగలు వ్యాపించడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి గాలి ఆడక, వాళ్ళకి ఏమి కనపడక, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియక బయటికి రాని పరిస్థితుల్లో కొంతమంది అయితే మృత్యువాత పడ్డట్టుగా స్థానికులు చెప్తున్నట్టు పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే స్థానికులు చెప్పినట్టు కథనం ప్రకారం, ఎందుకంటే ఎవరు కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 నుంచి 6 గంటల లోపు ఏ మీడియా కూడా ఇక్కడికి రాలేదు. పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి సమాచారమే తప్ప అక్కడ ఏం జరిగింది ఏందనేది పూర్తి స్థాయిలో కూడా తెలవాలంటే స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ జరిగినటువంటి ఏదైతుందో ఏసీ కంప్రెషర్ దగ్గర నుంచి మంటలు వచ్చినాయి, అక్కడ బ్లాస్ట్ కావడంతో పూర్తి స్థాయిలో కూడా ఈ మంటలు వ్యాపించినాయి. అప్పటికే మేమే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వాళ్ళకి కాల్ చేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా పూర్తిగా తెలియదు. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వస్తువులు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి ఎదురుగున్న మనిషి కనపడలేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అయోమయలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పటికే చిన్నపిల్లలు కూడా పూర్తిగా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరినీ ఉట్టిన కూడా స్థానికులు అప్పటికే వాళ్ళు డోర్ బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు స్థానికులు. ఎందుకంటే పూర్తిగా మంటలు ఎగసిపడుతున్నది, పొగలు కూడా బయటికి దట్టమైన పొగలు కూడా కనపడుతున్న నేపథ్యంలో ఉదయం పూట కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే షాపులు గినుకున్నాయో స్థానికంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ సహాయంలో దాదాపుగా 17 మందిగా చనిపోయినట్టుగా వాళ్ళే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇకనైనా, ఎందుకంటే ఏదో ఇప్పుడు ఘటన జరిగింది అడావుడి చేసి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ అక్కడ పోయి అడావుడి చేయడం కాదు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోకుండా బిల్డింగ్కి సంబంధించి అది ఓల్డ్ బిల్డింగ్ కానివ్వండి కొత్త బిల్డింగ్ కానివ్వండి ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఏదైనా జరిగినప్పుడు ఘటన ఖచ్చితంగా అంబులెన్స్ రావాలి, లేదంటే ఫైర్ ఇంజన్ రావాలి, ఎగ్జిట్ వెంటిలేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రక్షించుకోవడానికి. ఎందుకంటే వాస్తవానికి మనం ఎందుకంటే ఇలాంటి ఫైర్కి సంబంధించినటువంటి గ్యాస్ లీక్ అయినప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ లీక్ అయినప్పుడు వెంటిలేషన్ లేక గ్యాస్ ఆ ఇంట్లో ఉండి ఒకసారిగా బ్లాస్ట్ అయినా కానీ ఆ పెద్ద మంటలు వ్యాపించే పరిస్థితి కాబడుతుంది. కానీ వెంటిలేషన్ ఉంటే ఇంత తాకిడి ఉండకపోయేది. ఎందుకంటే వెంటిలేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా పొగ కమ్ముకున్నప్పుడు వెంటిలేషన్ ద్వారా బయటకు పోయే అవకాశం ఉంటుంది. అందులో వాళ్ళు రక్షించుకుంటాను కనీసం డోర్ తీసి బయటకు వచ్చేటువంటి అవకాశాన్ని ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వెంటిలేషన్ లేదు, డోర్లు మొత్తం క్లోజ్ అయింది. కింద వాళ్ళ షాపుకు సంబంధించి 2 సెటర్స్ ఉన్నాయి, ఆ సెటర్లు కూడా క్లోజ్ అయిన నేపథ్యంలో వాస్తవానికి వాళ్ళకే ఏం జరుగుతుందో కూడా తెలియదు. పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటన ఎట్లా జరిగింది, ఎన్నిటికి జరిగింది, అసలు ఎట్లా జరిగింది అంటే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులే ఎవరో ఒకరు చెప్పాలి. లేదంటే కింద ఏదైతే ఈ ఘటన చూసినటువంటి స్థానికులు కూడా చెప్తున్న కథనం ప్రకారం మాత్రమే ఇది మనం ఒక అంచనా వేయగలుగుతున్నాం. కానీ అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఎందుకంటే పూర్తిగా అప్పటికే వాళ్ళకి తెలిసే లోపే కొన్ని ప్రాణాలు కూడా పోయినట్టు పరిస్థితి కాబడుతుంది. అప్పటికే మొత్తం కూడా మంటలు వ్యాపించింది, పొగలు వ్యాపించడంతో కూడా అప్పటికే కొన్ని ప్రాణాలు పోయినాయి. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికే తీవ్ర అవస్థలు పడ్డటువంటి పరిస్థితి కాబడుతుంది. కేవలం
ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది లేటుగా రావడం, ఫైర్ ఇంజన్ ఒక్కటి ఫస్ట్ తీసుకొని రావడం, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేయడం, మళ్ళీ మిగతా ఆ సిబ్బందికి ఫోన్ చేయడం, అప్పుడు ఉట్టిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే అత్యాధునికమైన పరికరాలు తీసుకొచ్చి అప్పుడు దాన్ని బ్రేక్ చేసి లోన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా తీసుకెళ్లారు. అప్పటికే వాళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్టయితే ఆ స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఎవరు చనిపోయారు ఏందనేది అప్పటికి తెలియదు. పూర్తి స్థాయిలో స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఉట్టిన హాస్పిటల్కి అయితే తరలించారు. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ఏంటంటే 17 మంది చనిపోయారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సోని, హైదరాబాద్ అనగానే జూబ్లీ హిల్స్ ఇంద్రభవనాలే కాదు, గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ అద్దాలు మేడలే కాదు, ఇరుకు గదులు కిక్కిసిన జనావాసాలు కూడా ఉంటాయన్న సంగతి ఈరోజు జరిగిన అగ్ని ప్రమాద దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది. అలాగే ఈ విశ్వనగరంలో మనిషి నడిచేందుకు దారి లేనంత ఇరుకు ఇళ్లలో నివాసం ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనం చూస్తుంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనీసం రెస్క్యూ బృందాలు వెళ్లేందుకు దారి లేని పరిస్థితి. ఇది భాగ్యనగరం అభాగ్య పరిస్థితి అంటూ వ్యాఖ్యలు నెలకొంటున్నాయి. మనం చూసుకోవచ్చు ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా సరే జరుగుతూనే ఉంది ప్రమాదం. అయినప్పటికీ సరే తొందరగా మనం రియాక్ట్ అవ్వడం లేదు. ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ రైనీ సీజన్ కూడా చూసుకుంటే హైదరాబాద్లో పరిస్థితి డ్రైనేజ్ నిండిపోయి పిల్లలు చనిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు కూడా చిన్న చిన్న పిల్లల్ని విజువల్స్లో మనం చూస్తున్నాం, చనిపోయి ఎత్తుకెళ్తుండడం. అంటే తొందరగా రియాక్ట్ అవ్వలేకపోతుంది. దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఏంటి? అంటే ఆక్సిజన్ లెవెల్ అందక వాళ్ళు స్పృహ కోల్పోయి ఉంటే అవకాశం ఉంటుంది. అంటే చనిపోయినట్టుగా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఎవరైనా బతికుండాలని కోరుకుంటాం ఐ న్యూస్ కూడా. ఎందుకంటే ప్రమాదాలే జరగొద్దని కోరుకుంటున్నాం ఫస్ట్గా. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటంటే అక్కడ మంటలు అలుముకోవడం, పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి రూములకు సంబంధించినట్టు ఏదైతుందో వాళ్ళు పడుకున్నటువంటి బెడ్రూమ్లకు కానీ హాల్లోకి కానీ కిచెన్లకు కూడా భారీ ఎత్తున కూడా పొగ కమ్ముకోవడంతో కూడా అప్పటికే వాళ్ళకి భారీ ఎత్తున కూడా పొగలు కమ్ముకుంది. అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. పూర్తి స్థాయిలో కూడా స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఫైర్కి సంబంధించి ఏదైనా మంటలు అంటుకొని ఉంటే మాత్రం వాళ్ళకి తీవ్రమైన బాడీ బర్న్ అయ్యే ఉంటే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ కూడా పొగల్లో ఆక్సిజన్ అందకనే అక్కడ మంటలు కూడా వ్యాపించడంతో పూర్తి స్థాయిలో కూడా స్పృహ కోల్పోయారు. వాళ్ళని రక్షించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి ఉట్టినా కూడా రెస్క్యూ టీం వచ్చింది. వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ దారులు అయితే హాస్పిటల్కి తరలించారు. వాస్తవానికి ఎందుకంటే అదే మనం అనుకునేది. ఎందుకంటే ఎప్పుడైనా ఘటన జరిగినప్పుడే ప్రభుత్వాలు అడావుడి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇది జరిగింది, 17 మంది చనిపోయారు. వాస్తవానికి పాత బస్తీ ఏరియాలో కొన్ని పాత నగరాలు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నట్టు కొన్ని పాత ఏరియాలు ఏవైతే ఉంటాయో అక్కడ చాలా ఇరుకుగా ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి. కానీ కనీసానికి వెంటిలేషన్ కూడా ఉండే పరిస్థితి లేదు వాళ్ళకి. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ సంబంధించినటువంటి ఓల్డ్ సిటీతో పాటు పాత కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కట్టడాలకు కనీసానికి ఎక్కడ కూడా వెంటిలేషన్ ఉండదు. వాళ్ళు ఒకటే డోర్ ఉంటుంది లోనకు పోయేది బయటకు రావడానికి. కనీసానికి వెంటిలేషన్ అనేది కూడా, ఎందుకంటే ఒక గోడ అనుకుని ఒక బిల్డింగ్ ఉంటున్న పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా వెంటిలేషన్ లేదు. ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్ల కంటే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు వెంటిలేషన్ 100% ఉంటుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి 100% కూడా పాటిస్తున్నారు. అద్దాల మేడ అంటే కనీసానికి అద్దాల మేడ ఉన్న బాగానే ఉంటుంది. ఎందుకంటే అద్దాలు పగలగొడితే వెంటిలేషన్ అని వస్తుంది. కనీసానికి ఆ మంటలు కానీ పొగరైనా బయటకు వచ్చి పంపించే అవకాశం ఉంటుంది. కానీ డోర్లు క్లోజ్ అయ్యి మొత్తం కూడా చుట్టూ గోడలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికి కూడా మంటలు కానివ్వండి పొగ కదా ఎక్కడికి పోదు. ఆ రూములనే బ్లాక్ అయి ఉంటున్న పరిస్థితి కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఆ ఘటన ఎగ్జాక్ట్ అలాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓల్డ్ బిల్డింగ్. వాళ్ళు దాదాపుగా 50 సంవత్సరాల పైబడి నుంచి కూడా చార్మినార్ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కింద వ్యాపారం సంబంధించిన షెల్టర్స్ ఉంటాయి, కింద వ్యాపారం చేసుకుంటూ పైన నివాసం ఉండడానికి వాళ్ళు 2 స్టేర్లు కట్టుకున్న పరిస్థితిగా పడుతుంది. ఆ 2 స్టేర్లలో వాళ్ళు ఉంటారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో కూడా వాళ్ళ చుట్టాలు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితిగా పడుతుంది. దాదాపుగా 8 కుటుంబాలని అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది ప్రాథమికంగా. కానీ అక్కడ చనిపోయింది మాత్రం 30 మంది పైన ఉంటారు, చనిపోయింది మాత్రం 17 మంది అని చెప్తున్నారు. ఎక్కువ కూడా చనిపోయిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఎందుకంటే ఈ ఫైర్కి సంబంధించినటువంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు కానివ్వండి, పొగలు అలుముకున్న సమయంలో కానీ, ఎందుకంటే ప్రధానంగా ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఉండదు పూర్తిగా, ఊపిరి తీర్చుకోవడం చాలా ఇబ్బంది అయింది. చిన్నపిల్లలకి మరీ ఇబ్బంది అయింది. ఎందుకంటే మనం చూసుకున్నాం చాలా ఘటనలు కూడా చూసుకున్నాం. జస్ట్ కార్లో చిన్నపిల్లలు పెట్టి 1 గంట సేపు మాత్రం డోర్ లాక్ చేస్తే ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనే ఈ ఫైర్కి సంబంధించిన ఘటన కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు చార్మినార్ జరిగిన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఒకటే డోర్ ఉంది. ఆ డోర్ క్లోజ్ చేయడంతో కూడా ఆ డోర్ ఓపెన్ చేయడానికి కూడా వాళ్ళకి ఒక ఐడియా, అంటే ఎందుకంటే ఆ సమయంలో ఆ ఘటన జరిగినప్పుడు వాళ్ళకి థాట్ రాదు వాస్తవానికి. ఎందుకంటే అది కనపడాలి ఫస్ట్, వాళ్ళ డోర్ ఎక్కడుందో వాళ్ళకి కనపడిన పరిస్థితి. ఎందుకంటే అప్పటికే ఆ ఇంట్లో మొత్తం కూడా పొగలు అలుముకున్న పరిస్థితిగా పడుతుంది. దట్టమైన పొగలు, నల్ల పొగలు అలుముకోవడంతో ఎదురుంగున్న మనిషిని ఎదురుంగానే గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఎవరెక్కడ ఉన్నో తెలియదు. కనీసానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ తోటి బయటికి చెప్తామన్నా కానీ ఫోన్లు కూడా
వాళ్ళకి చేతికి దొరకని పరిస్థితి కనపడుతుంది. అందుకోసమే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఆడ జరుగుతున్న సమయంలో వాళ్ళకి కనుక కొద్దిగా తెలిసిన అది ఆ జరిగినప్పుడు కానివ్వండి, ఆ కరెంట్ షాక్ ఏదైతే ఉందో, ఆ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఏసీ సంబంధించిన కంప్రెషర్ పేలినప్పుడు అది వాళ్ళకి తెలిసి ఉండే 5 నిమిషాల్లో కనుక వాళ్ళు కనుక ఆ పూర్తి స్థాయిలో కూడా తెలిసి ఉంటే వాళ్ళు బయటకు వచ్చి ఉంటే సురక్షితంగా అందరూ బతికేవాళ్ళు. కానీ పూర్తిగా వాళ్ళకి తెలవడం లేట్ అయిపోయింది. అప్పటికే ఆ మంటలు అనేది పూర్తిగా వాళ్ళ రూములకు వ్యాపించినాయి. ఆ ఇంటి మొత్తం కూడా మంటలు వ్యాపించి పొగలు వ్యాపించడంతో ఇంత భారీ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే ఇది జరిగినప్పుడు ఇంట్లో ఉన్నవంటి ఏదైతే కుటుంబ సభ్యులకు తెలియదు, కానీ బయట ఉన్న వాళ్ళకి ఇది ప్రమాదం జరిగిందని తెలుసు. ఇమీడియట్గా వాళ్ళు దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళే అధికారులకు సమాచారం ఇచ్చారు, ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చి ముందుగా వాళ్ళే అలర్ట్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఆ తర్వాతకి ఈ లోపు స్థానికంగా ఉన్నట్టు పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఇమీడియట్గా పోలీసులు కూడా వచ్చారు. ఏమంటే ఫైర్కి సంబంధించినటువంటి మిగతా టీం కూడా వచ్చింది, రెస్క్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా స్పృహ కోల్పోయి ఉన్నది. కొంతమంది కాలిపోయి పూర్తి స్థాయిలో కూడా కాలిపోయి ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా మనం చూసుకున్నట్టయితే అందరినీ కూడా అవుట్నైతే హాస్పిటల్కి తరలించారు. ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నారు ఇంపార్టెంట్ కాదు, అందరూ బతకాలని చెప్పేసి కూడా ఇమీడియట్గా అందరినీ కూడా ఉట్టిన అంబులెన్స్ల ద్వారా అయితే హాస్పిటల్ తరలించే పరిస్థితిగా పడుతుంది. అయితే మనకు అందుతున్నటువంటి వార్త ప్రకారం 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ మృతుల్లో కూడా ఎక్కువ కూడా చిన్నపిల్లలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చిన్నపిల్లలు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆక్సిజన్ అందకనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పొగలు మొత్తం కూడా అలుముకోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అధికార యంత్రాంగం కూడా కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఏది కూడా రాజకీయ కోణాల్లో చూడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మళ్ళీ ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదనే కోరుకోవాలి, ఇలాంటి మరణాలు మళ్ళీ జరగొద్దనే కోరుకోవాలి. ఇది ఇప్పుడు జరిగినటువంటి ఘటనని ప్రభుత్వానికి కానీ అధికారులకు గుణపాఠం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అడావుడి చేయకుండా 10 రోజులు మాత్రమే ఒక డ్రైవ్ చేసి అడావుడి చేసి ఖచ్చితంగా దానికి సేఫ్టీలు కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పకూడదు. కనీసానికి దీని మీద ఒక కేర్ తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోవద్దు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి మృతుల సంఖ్య 17 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతమంది చనిపోలేదు, ఆ 17 మంది చనిపోయిన ఘటన లేదు. ఫైర్ సంబంధించినటువంటి ఘటనలు చోటు చేసుకునే ఏదైతే ఇక్కడ ఫైర్కి సంబంధించినటువంటి ఎండాకాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఇంతమంది చనిపోయినటువంటి ఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదు. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు, పూర్తి స్థాయిలో కూడా ఫైర్ని మొత్తం కూడా క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇంత పెద్ద భారీ ఘటన, ఇంతమంది చనిపోవడం అనేది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం దీనిపై ఒక డ్రైవ్ చేయాలి. పూర్తిగా ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించి కానీ వెంటిలేషన్ కానీ పూర్తిగా, ఎందుకంటే ఏదైతే పవర్కి సంబంధించి ప్రధానంగా ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందంటే పవర్ తోటే జరుగుతుంది. ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా మంటలు వ్యాపించడం జరుగుతుంది. అంతేకాకుండా గ్యాస్ లీకేజ్ తోటి కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఇంటికి వెంటిలేషను, వాళ్ళకి కనీసానికి ఒక ఎగ్జిట్కి సంబంధించి ఇన్ అవుట్కి సంబంధించి 2 డోర్లు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చాలా వరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా ఫైర్కి సంబంధించి ఆ ఫైర్ ఇంజన్ కూడా చుట్టూ తిరిగే విధంగా ఆ ఇంట్లో కనీసం పోయే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే పూర్తిగా మనుషులు పోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పూర్తిగా వాళ్ళకు ఉన్నది ఒకే డోరు, ఆ డోర్ లోన్ నుంచి వాళ్ళు ఓపెన్ చేయలేని పరిస్థితి, బయట నుంచి బ్రేక్ చేసిన పగలగొట్టి లోన పోదామన్నా పోలేని పరిస్థితి. 2 షట్టర్స్ ఉన్నాయి, ఆ 2 షట్టర్లు కూడా కింద క్లోజ్ చేసిన, అది కేవలం షాప్కి సంబంధించినటువంటి షట్టర్స్ కాబట్టి దాంట్లో నుంచి పోవడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ షట్టర్ల నుంచి ఆ పైకి దారి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కింద కేవలం షాపింగ్ మాత్రమే ఉంది, ఒక ఇంటికి మాత్రమే పైనుంచి మెట్లు ఉన్నాయి. మెట్ల కాడ వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకున్నారు. అక్కడి నుంచి పోయే వాళ్ళు రావడానికి లేదు, బయట నుంచి పోవడానికి లేదు. అప్పటికే పూర్తి స్థాయిలో కూడా మంటలు అలుముకోవడంతో కూడా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఫైర్కి సంబంధించిన సేఫ్టీ వాళ్ళు, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి మాత్రమే ఇదంతా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికార యంత్రాంగం చాలా సీరియస్గా, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని పూర్తిగా పాత కట్టడాల మీద ఫోకస్, కొత్త కట్టడాలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫైర్కి సంబంధించినటువంటి సేఫ్టీ చూసుకోవాలి, ఫైర్ ఇంజిన్ సంబంధించిన సేఫ్టీ చూసుకోవాలి, వెంటిలేషన్ చూసుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ చూసుకున్న తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. ఓల్డ్ బిల్డింగ్లకు సంబంధించి ఏదైతుందో పాత నగరాలు, పాత ఏరియాలకు సంబంధించి పాత బస్తీ లాంటి నగరాలు కొన్ని ఉన్నాయి. పూర్తి స్థాయిలో పురాతన కాలంలో ఆ పాత ఇండ్లు వాటికి దాదాపు 50 ఏళ్ళ పైచులుగా కట్టినటువంటి ఇండ్లు ఉన్నాయి. వాటికి పూర్తి స్థాయిలో కూడా ఒక మార్గం అంటూ ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు పూర్తిగా అధికార యంత్రాంగం ఇమీడియట్గా స్పందించాలి. వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఫైర్ సిబ్బంది వెళ్ళాలి. అక్కడ ఎన్ని ఎసులుబాటు ఉండే విధంగా కూడా డ్రైవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పుడు చార్మినార్ ఉన్నటువంటి ప్రజలతో కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. సోని.